వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. నిన్న జీడిమెట్లలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. గాజుల రామారం దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ అతి దారుణంగా వాళ్ళ ఇద్దరు కన్న బిడ్డలను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఈ ఏరియాకి అయితే రావడం జరిగింది. ఇదే ఆ స్పాట్. ప్రస్తుతం పోలీసులు ఇక్కడికి వచ్చి లోపల సీన్ జరిగింది కాబట్టి మొత్తం ఇక్కడ లాక్ చేసి అయితే ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకున్నారు. క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆహ్, సొంత తల్లే ఇలా చంపడానికి చాలా బాధాకరం. నిజానికి ఇక్కడ చూసుకుంటే ఆ పిల్లలు ఇద్దరికీ కూడా చిన్న వయసు. ఒకళ్ళకి 5 సంవత్సరాలు, మరొకరికి 8 సంవత్సరాలు. ఒకళ్ళు హర్షిత్ రెడ్డి, మరొకరు ఆశీష్ రెడ్డి. సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడ చాలా చక్కగా ఉండేవారంట. వాళ్ళిద్దరికీ అనారోగ్య పరిస్థితి ఉందంటూ కూడా ఆమె సూసైడ్ నోట్‌లో కూడా రాసిందంటున్నారు. వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. క్రికెట్ బ్యాట్ గాని, బాల్స్ గాని. సో ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. అలాగే ఇదే ఇంట్లో ఎవరైతే తల్లి ఉందో తన పేరు తేజ. సో తనతో పాటు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు మొత్తం నలుగురు ఇదే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే ఇది సొంత ఫ్లాట్ అనే చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆమె చనిపోవడమే కాక ఒక 6 పేజీల లేఖను కూడా రాసింది. అందులో ముఖ్యంగా ఏమని రాసిందంటే తన మానసిక పరిస్థితి లేదు. అంటే తన ఆరోగ్య పరిస్థితి కూడా బాలేదు. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. అలాగే నా పిల్లల ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. వాళ్ళని నేను చూడలేకపోతున్నా. రోజు రోజుకి వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది. దాన్ని నేను తట్టుకోలేకపోతున్నా. అందుకే ఈ విధంగా చేయాల్సొస్తుందంటూ కూడా ఆమె లేఖలో రాయడం జరిగింది. అయితే ఇక్కడ అంటే ఈ బా భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చంపిన ఉద్దేశం చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే బొండాలు కొట్టే కత్తితో అతి దారుణంగా వాళ్ళ మెడ పైన నరికి, నరికి చంపేసింది. ఒక చిన్న బాబు కొనుబ్బురుతో ఉన్నాడు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతను దారి మధ్యలోనే చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా హస్బెండ్ ఇంట్లో లేని టైం చూసే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ఇలా చేసిందంటూ కూడా చెప్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ కూడా చూస్తుంటే చాలా బాధ అనిపించింది. నిజానికి ఆమె మరి అంటే మానసిక స్థితి సరిగ్గా లేక ఈ విధంగా ప్రవర్తించిందా? లేకపోతే వేరే ఇతర కారణం ఏమైనా ఉందా? ఇదిగో ఇదే ఇల్లు 204 సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారు. ఇదైతే ప్రస్తుతం లాక్ వేసి ఉంది. అంటే ఇక్కడున్న ఈ పక్కన ఫ్లాట్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆమె చాలా దారుణమైన ఘటనకి పాల్పడింది. వాళ్ళు కూడా లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఆ చిన్న పిల్లల యొక్క డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయో. పాపం అన్యం పుణ్యం తెలియని వాళ్ళిద్దరిని కూడా ఆ కన్న తల్లి పొట్టన పెట్టుకుంది. మరి అసలు కారణాలు ఏంటి? అంటే ఒకవేళ ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళొచ్చు. లేదంటే ఈ వేరే చాలా మార్గాలున్నాయి. కానీ అంత దారుణంగా చంపేంత ఆహ్, అంత ఆవేశం ఆమెకెందుకొచ్చింది? సో చాలామంది గూడా నిన్నటి నుంచి భయపడుతున్నారు. ఆమె చంపిన విధానం చూస్తుంటే ఇద్దరిని మెడ పైన దారుణంగా నరికింది. దాని తర్వాత ఇక్కడి నుంచి 6థ్ ఫ్లోర్‌కెళ్ళి ఇదే అపార్ట్‌మెంట్‌లో పైనుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకుందనంటూ కూడా చెప్తుంది. ఇక్కడ కొంతమంది చూసిన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె 6థ్ ఫ్లోర్ నుంచి సూసైడ్ చేసుకొని కింద పడిపోయింది. సో ఆమె బాడీని కూడా చూస్తే చాలా భయం అనిపిస్తుంది. ఆమె కూడా స్పాట్‌లోనే ఇక్కడ చనిపోయింది. మరి ఎందుకు ఇదంతా చేసిందామె? కారణాలేమున్నాయి? ఒక పక్క వాళ్ళ హస్బెండ్‌తో కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా గొడవలున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎవరు కూడా పూర్తిగా మనకి సమాచారం అందించే ప్రయత్నం చేయట్లేదు. ఈ సిట్యుయేషన్ గురించి మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ కొంతమందిని ఇదివరకు ఆమె తిట్టేదంట చాలామందిని. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం. సో చాలామందిని దుర్భాషలాడి తిట్టేదంట. ఊరికనే తిట్టేదంట. లేదంటే ఎవరైనా చిన్న పిల్లల్ని కనిపిస్తే కొట్టేదని కూడా చెప్తున్నారు. సో ఇదే క్రమంలో మెల్లమెల్లగా ఆమె రికవర్ అవుతుందనుకున్నారు. తర్వాత మంచిగా ప్రవర్తించేదంట. చక్కగా మాట్లాడేది. కానీ ఇలాంటి ఘటనకు పాల్పడతదని మాత్రం ఎవరు ఊహించరు. ప్రస్తుతం వాళ్ళ తండ్రి మార్చురీ దగ్గరైతే ఉన్నారు. మొత్తం ముగ్గురు యొక్క మృతదేహాలు పోస్ట్‌మార్టం జరుగుతున్నాయి. సో వాళ్ళది సత్తుపల్లి అంటున్నారు. ఖమ్మం దగ్గర ఉండే సత్తుపల్లి. ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చి వాళ్ళు స్థిరపడ్డారు. సొంత ఫ్లాటే. ఆయన ఉద్యోగం చేసుకునే టైంలో అతను లేని టైం చూసి ఈ దారుణానికి పాల్పడిందంటూ కూడా చెప్తున్నారు. సో చూడొచ్చు చిన్న పిల్లల యొక్క ఆట వస్తువులు గాని, వాళ్ళ షూస్ గాని ఎంత అంటే ఆ వేటుకి వాళ్ళు ఎంత అల్లాడిపోయి ఉంటారు. కొట్టుమిట్టాడుతూ చనిపోయారు ఆళ్ళు. చాలా బాధ అనిపిస్తుంది.
అలాగే ఒక పక్క పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈమెనే చంపిందా? లేకపోతే ఇంకా వేరే వేరే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక కన్న తల్లి కన్న బిడ్డల్ని ఎంత దారుణంగా చంపుతుంది. అది కూడా ఆహ్, ఒక కత్తితో నరుగుతుందంటే కూడా ఎవరు నమ్మే స్థితిలో లేరు. అంటే నమ్మే ప్రయత్నం చేయరు. ఎందుకంటే అల్లారుముద్దుగా ఎన్నో ఏళ్ళు పెంచిందామె ఇద్దరిని కూడా. అలాంటిది ఆమె చంపుతుందంటే కూడా నమ్మడానికి కొంచెం శక్యంగా లేదు. మరి ఇంట్లో మరి సీసీటీవీ ఫుటేజెస్ ఏమన్నా ఉన్నాయా? అలాగే మరి కింద సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా వచ్చారా ఆ టైంలో మరి? ఆ కత్తిని ఎలా తీసుకొచ్చింది? ఆ కొబ్బరి బొండాలు కొట్టే కత్తిని కింద నుంచి తీసుకొచ్చిందని చెప్తున్నారు. మరి అది ఎలా తీసుకొచ్చింది? అలాగే ఆమొచ్చిన టైంలో ఎవరైనా ఇతరులు ఈ గదిలోకి ప్రవేశించారా? వీళ్ళ హౌస్‌లోకి? అలాగే ఆ టైంలో వీళ్ళ హస్బెండ్ ఏమైనా లోపడున్నాడా? ఆ సూసైడ్ లెటర్ రాసింది నిజంగా ఆమెదేనా? పోలీసులు ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా త్వరలో దీని గురించి మరిన్ని విషయాలు బయటికి తెలిసే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇదైతే మాత్రం చాలా దారుణమైన సంఘటన. ఆమెకి ఎన్ని బాధలైనా ఉండొచ్చు. వాళ్ళ హస్బెండ్‌కి ఆమెకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. కానీ అన్యం పుణ్యం ఎరగిన ఆ పిల్లలిద్దరిని మాత్రం వాళ్ళిద్దరూ పొట్టన పెట్టుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరికేమో 8 సంవత్సరాలు, మరొకరికి 5 సంవత్సరాలు మాత్రమే. పాపం స్కూల్ నుంచి అప్పుడే వచ్చినట్టున్నారు. వాళ్ళకి తెలీదు ఇలాంటి దారుణమైన సంఘటన జరుగుతుందని ఆళ్ళసలు ఊహించుండరు. వాళ్ళ సొంత అమ్మే ఇలా చేస్తుందని అస్సలు ఊహించుండరు. సాధారణంగా ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, మనం కింద పడ్డా, సైకిల్ మీద నుంచి పడ్డా, మనం వెంటనే వెళ్ళేది అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి వెళ్తే ఏదో ఒక డాక్టర్‌లా ట్రీట్‌మెంట్ చేస్తుంది అమ్మ అని జెప్పేసి అనుకుంటారు చిన్న పిల్లలందరూ కూడా. అలాంటిదే అమ్మే తన ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్రించిన అమ్మ ఇప్పుడు కత్తితో దారుణంగా మెడ పైన అసలు చెప్పలేమసల. చూడలేమసల విజువల్స్ అన్నీ కూడా. అంత దారుణంగా ఉంది. ఇద్దరిని కూడా దారుణంగా చంపేసింది. వాళ్ళిద్దరిని ఆహ్, ఆ నెత్తి మీద గాని, ఆ మెడ మీద గాని వెంటనే కత్తి పోట్లు వేసి వెంటనే ఇక్కడి నుంచి కూడా పైకెళ్ళిందని చెప్తున్నారు సిక్స్త్ ఫ్లోర్‌కి. సిక్స్త్ ఫ్లోర్‌కి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకేసిందామె. దూకేసి చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఆ చిన్న బాబు కొంచెం కొనూపిరితో ఉన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు గానీ, దారి మధ్యలోనే అతను కూడా చనిపోయాడని చెప్తున్నారు. అసలా చూస్తే చాలా భయ బ భయమనిపిస్తుంది. ఎందుకంటే, ఆమె మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు కూడా చిన్న పిల్లల్ని ఆమె దగ్గర పెట్టుకోకపోవడమే మంచిదనిపిస్తుంది నాకైతే. ఒకవేళ అలా చేసుంటే ఈరోజు ఆ ఇద్దరు చిన్నారులు కూడా బ్రతికే పరిస్థితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ చాలా లేట్ చేశారు. ఇందులో వాళ్ళ హస్బెండ్ యొక్క నిర్లక్ష్యం కూడా పూర్తిగా కనిపిస్తుందని చెప్తుంది. అలాగే ఇంతకుముందు కూడా ఇక్కడ కొన్ని సూసైడ్ అటెంప్ట్స్ జరిగాయంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఈ పక్క అపార్ట్మెంట్‌లోనే ఇంతకుముందు ఏదో ఒక మర్డర్ జరిగింది. అవన్నీ కూడా ఆమె మైండ్‌లో పెట్టుకొని చూసి తను కూడా ఇట్లానే చేసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. సూసైడ్ లేఖలో మాత్రం ఆమె నా మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఆమె చెప్తుంది. నా నా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. నా మైండ్ సెట్ సరిగ్గా లేదు. ఆమెకు తెలుసు. ఆమెకు అర్థమవుతుంది. అలాగే ఒక పక్క వాళ్ళిద్దరి పిల్లలకి కూడా ఆరోగ్యం పరిస్థితి సరిగ్గా లేదంటూ కూడా చెప్తుంది. మరి నిజానికి వాళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితి బాలేదా? మరి వాళ్ళు ఏ వ్యాధితో బాధపడుతున్నారు? అలాగే ఈ సిట్యుయేషన్ జరుగుతున్నప్పుడు ఆళ్ళ హస్బెండ్ ఎక్కడున్నారు? అసలు ఆళ్ళ హస్బెండ్‌తో ఆమెకేం గొడవలున్నాయి? ఆ హస్బెండ్ ఎవరైనా వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నాడా? అందుకని ఈ రకంగా ప్రవర్తించిందా? ఎందుకంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి స్కూలుకి వెళ్ళే ఆ పిల్లల్ని ఆ తల్లి అంత దారుణంగా చంపడానికి బలమైన కారణాలైతే మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె చంపిన యొక్క ఉద్దేశ్యం కూడా చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. చంపాలనుకుంటే ఒకవేళ ఆళ్ళని చంపాలనుకుంటే ఆ తల్లి వాళ్ళు తిండిలోనే ఏదైనా ఒక విషం పెట్టి చంపే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇంత దారుణానికి ఎందుకు ఆమె పాల్పడింది? ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలైతే బయటకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే ఫ్లాట్‌లో జరిగింది. 204 సెకండ్ ఫ్లోర్ ఇక్కడ ఇదే అపార్ట్మెంట్‌లో. ఈ పక్కన ఎవరు కూడా లేరు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే, ఆ చిన్న పిల్లల యొక్క ఆట వస్తువులన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. వాళ్ళు లేరు అనే అవి చూసి వాళ్ళు లేరు అనే విషయాన్ని తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ చిన్నారులు ఇదే అపార్ట్మెంట్‌లో ఆడుకుంటున్న చిన్నారులు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ పక్కన వాళ్ళైతే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే వీళ్ళు కూడా లాక్ చేశారు. ఎందుకంటే ఈమెంత ఘటనకు పాల్పడుతుందని వాళ్ళు అసలు ఊహించుండ్రు.
సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. ఆ చిన్నారి యొక్క ఆ బొమ్మలు కూడా మనం చూడొచ్చు. వాళ్ళు ఇక్కడ రాసుకున్న ఆ బొమ్మలు కూడా మనం చూడొచ్చు. ఒకసారి మనం ఎక్కడైతే ఆ ఘటనకు పాల్పడిన స్పాట్ కూడా మనం చూడొచ్చు. అంటే చాలా దారుణంగా ఉంది ఆ పరిస్థితి. నాకు చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది. ఆ చిన్నారులు ఇద్దరు కూడా ఇక్కడే విలవిల్లా కొట్టుకుంటూ చనిపోయారు. కిచెన్ లో జరిగింది అంతా కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది కిచెన్. సో మనం చూడొచ్చు లోపల పోలీసులందరూ కూడా వచ్చి క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ. సో చాలా బ్లడ్ ఇక్కడ పోయింది. ఆ చిన్నారులు ఇద్దరు కూడా అక్కడే కొట్టుమిట్టాడుతూ చనిపోయారు. కిచెన్ లో జరిగింది ఇదంతా కూడా. కిచెన్ లోకి తీసుకొచ్చి ఆమె వాళ్ళిద్దరిని కూడా అక్కడే ఒకే వేటికి నరికే ప్రయత్నం చేసింది. ఆ బ్లడ్ మొత్తం కూడా చాలా ఎత్తున పోయి ఆ స్పాట్ లోనే చనిపోయాడు పెద్ద బాబు. చిన్న బాబుకి కొన ఊపిరి ఉంది. అప్పటికే తరలించే ప్రయత్నం చేశారు కానీ అంటే పెద్ద పెద్ద గాయాలు కావడంతో అతన్ని కాపాడుకోలేకపోయారు. ఇదంతా కూడా కిచెన్ లో జరిగింది. ఇది కిచెన్. సో మనం చూడొచ్చు ఆమె ఇక్కడ కత్తి కూడా పెట్టుకుంది అక్కడ. సో క్లియర్ గా మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే కత్తితో ఆమె ఘటనకు పాల్పడిందో ఆ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఒకసారి కిచెన్ క్లియర్ గా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసే కత్తిని కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. రైట్. తర్వాత మనకి క్లియర్‌గా అక్కడ చూడొచ్చు. అంటే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మనకి. అంటే నిజానికి ఆ కన్నతల్లే చేసిందా? కన్నతల్లి ఇలా చేసున్నదిలే. వేరే కోణంలో దర్యాప్తు పోలీసులు చేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. కానీ మనకి క్లియర్‌గా అక్కడ కనిపిస్తున్నాయి. ఆమె వాళ్ళని చంపిన తర్వాత అక్కడి నుంచి కదిలిన ఫుట్ ప్రింట్స్ ఆ బ్లడ్ మీద అడిగేసి మరొక ప్లేస్‌లో వేసిన ఆ ప్రింట్స్ అన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ ఘటనకి ఆమె చేసే ఉంటది ఖచ్చితంగా. ఆమె చంపేసి ఉంటది. ఆ బ్లడ్ మార్క్స్ అన్నీ కూడా ఈ కిచెన్ మొత్తం కూడా అంటుకున్నాయి. ఆ ప్లేట్స్ మీద గాని, ఆ పక్కన